ఈ ప్రజాప్రతినిధులకి సినిమా యాక్టర్లకి ఒక జబ్బు ఉంది, ట్యాగ్ చేత్వం అనే జబ్బు. ఏం చేస్తారో ట్యాగ్ చేత్వం అంటే ఐస్ క్యూబ్లు వేసుకుని ఐస్ వాటర్లో దిగా అది ట్యాగ్ చేస్తాం, మొక్కలు పంచి పెడతాం, మొక్కలు నాడుతాం, అవి కాదు ట్యాగ్ చేస్తాం. నేను జీతం వదిలేసాను, ట్యాగ్ చేయండి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ జీతం వదిలేస్తాను, నిజంగా వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు. ప్రజలకు తెలియాలి కదా, నేను జీతం తీసుకోవట్లేదు, ఒరే నీకు సాగుతుంది, నువ్వు బుల్లంత ఆస్తిపడు, నీకు బుల్లని స్థిరాస్తులు ఉన్నాయి, నువ్వు కూడా జీతం తీసుకోకరా అని ఒక ఇద్దరు ట్యాగ్ చేయండి. ఎంతమంది జీతం తీసుకుంటారు మానేద్దాం చూద్దాం. ప్రతి ఓడు కోట్లు ఖర్చు పెట్టేవాడే ఈ జీతాలకు కక్కుర్తిపడి, సెల్ ఫోన్ల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ కాకుండా మీరు ధర్మంగా ఎవరైతే స్పందించే ఉంటే ఆ స్పందించిన వాడిని నాయకుడి కింద, ప్రజాప్రతినిధి కింద వాళ్ళనే మెచ్చుకోవచ్చు తప్ప మనం ఇప్పుడు ఎలారా బాబు ఈ వయసులో ముగ్గురు పిల్లల్ని ఎలా కనాలని చెప్పి అటువంటి వాటి కోసం బెంగెట్టుకోకుండా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం తలపెడతారని ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించిన సభ్యులందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.